అందుకే వెంకటేశ్వర స్వామి వారు అధిరోహించే వాహనములు కొన్ని ఉంటాయి. సైకిళ్ళు ఎక్కి స్కూటర్లు ఎక్కి ఇవాళ మన ప్రారంభ కర్మ అంతా ఏమైందంటే అక్కర్లేని విషయాలన్నవి మనకి లేవు. గణపతి నవరాత్రులు వస్తే మోటార్ సైకిల్ ఎక్కిన గణపతి, లేకపోతే ఎయిడ్స్కి వ్యతిరేక ప్రచారం చేస్తున్న గణపతి, ఆయన కర్మ కాలిందా? లేకపోతే కొత్త బ్రాండ్లో వస్తున్నటువంటి ఓ స్కూటర్ ఎక్కిన గణపతి, నీ ఇష్టం వచ్చినట్టు వాహనం సమకూర్చే అధికారం నీకు లేదు. ఈశ్వరుడు ఒక వాహనం ఎక్కాడంటే దానికి ఒక రహస్యం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు కొన్ని వాహనాలు ఎక్కుతారు, అందులో గరుత్మంతుడి మీద ఎక్కితే ఆ రోజున విశేషం. ఆయన అన్నారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని. ఏమంటే కంఠం పోయిందే, ఫోన్లో మాట్లాడితే మీ కంఠం గుర్తుపట్టలేకపోయాం అంటే, ఓ నవ్వు నవ్వుకుని ఈశ్వరా నువ్వు ఇచ్చిన కంఠం నిన్ను కీర్తించడంలో పోయింది, చాలు, ఇంతకన్నా నాకేం కావాలి అనుకున్న నాడు నీ జన్మకి ధన్యత. ఊళ్ళో వాళ్ళందరితో దెబ్బలాడి కంఠం పోతే దానివల్ల ఉపయోగం ఏమిటి? కాబట్టి చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబులునుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నారు కోతయ్య. అది భావ ప్రచోదనం, అది పొంగు. ఆ పొంగు తత్వ విచారణ చేత వస్తుంది.